ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 61వ అధ్యాయం 5వ వచనం. నీవు నా మ్రొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, దేవుడు మన మ్రొక్కుబడులను ఆలకించేవాడుగా ఉన్నాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన దేవుడు చెవులుండి వినలేనివాడు కాదు. ఆయన చెవిటివాడు ఏమాత్రం కాదు. ఆయన చెవులు మందము ఏమాత్రం కాదు. ఆయన మన యొక్క ప్రతి ఒక్క మాటను వింటున్నాడు. మన యొక్క మొక్కుబడులను అంగీకరించేవాడుగా ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఆయన నామమందు మనం భయభక్తులు కలిగి జీవించే వ్యక్తులమైతే దేవుని యొక్క స్వాస్థ్యాన్ని కూడా మనం అనుగ్రహిస్తా అంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో ఒక గొప్ప మాటతో మాట్లాడబోతున్నాడు. అదేమిటంటే, ఆయన మన మొక్కుబడులను అంగీకరించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, అవును, అనేక మంది ప్రార్థిస్తుంటున్నారు. మీ యొక్క ప్రార్థన విన్నపములను, మీ యొక్క కన్నీటిని దేవుని సన్నిధిలో కారుస్తున్నారు. కానీ చాలామంది యొక్క సందేహం ఏంటంటే, ఇంకా నా ప్రార్థనని దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు, ఇంకా నా ప్రార్థనకి దేవుడు ఎప్పుడు జవాబిస్తాడు, ఎప్పుడు నేను అడిగిన యొక్క ప్రార్థన విన్నపంను ఆలకించి నాకు కావాల్సింది అనుగ్రహిస్తాడు అనే ఒక సందేహపూర్వకమైన యొక్క అవిశ్వాసాన్ని, అల్పవిశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ దినదినము వాళ్ళు కృంగిపోతూ కన్నీటితో బాధపడుతున్నారు. ప్రియులారా, మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, ఆయన నామమందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ యొక్క ప్రతి ఒక్క మొక్కుబడులను ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయేవాడు కాదు. అనగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకి అనుకూలముగా దేవుని దృష్టిలో పరిశుద్ధంగా జీవించే వ్యక్తులు అంటే దేవునికి ఎంతో ప్రీతికరం. ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా దేవుని నామమందు భయభక్తులు జీవించే వ్యక్తులంగా ఉన్నట్లయితే దేవుని పట్ల, దేవుని ఎదుట మనం చేసిన మొక్కుబడులన్నిటినీ ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మాట అన్నాడు దావీదు భక్తుడు అన్నాడు. దావీదు భక్తుడి యొక్క జీవితంలో అనేకమైన శోధనల గుండా, బాధల గుండా, కన్నీళ్ళ గుండా, వేదన గుండా దావీదు వెళ్ళి ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఎదుట తను చేసిన ప్రతి ఒక్క మొక్కుబడులను దేవుడు అంగీకరించి దావీదు యొక్క ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును దయచేసి ఉన్నాడు. అదే రీతిగా దావీదు ఎలా అయితే దేవుని నామమందు భయభక్తులు కలిగి జీవించాడో అదే యొక్క జీవితం మనకు కూడా ఉన్నట్లయితే మన ప్రార్థనలు, మన యొక్క మొక్కుబడులను కూడా దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ మొక్కుబడులని దేవుని ఎదుట పెట్టుకొని ఉన్నావు? నీ యొక్క గర్భఫలం గురించా, నీ యొక్క చదువు సంధ్యల గురించా, నీ యొక్క ఉద్యోగ నిమిత్తమా, నీ యొక్క ఆరోగ్య నిమిత్తమా, నీ యొక్క కుటుంబం నిమిత్తమా, దేని గురించి నువ్వు దేవుని ఎదుట నీ యొక్క మొక్కుబడులు పెట్టి ఉన్నావు? దేవుడు ఇంకా నీకు జవాబు ఇవ్వలేదని నువ్వు బాధపడుతున్నావా? దేవుడికి ఇంకా నీ ప్రార్థనలు ఎంచలేదేమో అని సందేహపడుతున్నావా? ఎన్నటికీ సందేహపడకు. ఎందుకంటే మన ప్రార్థనలు ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ నా ప్రార్థనలు ఆయన అంగీకరించాలంటే, నీ నా మొక్కుబడులను ఆయన అంగీకరించాలంటే ఆయన నామమందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. నువ్వు వెళ్ళు ప్రతి చోట, నువ్వు జీవించే నీ ఇల్లు కావచ్చు, నీ యొక్క పనిచేసే చోటు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏ చోటను ఉన్నా కూడా దేవుని నామమందు భయభక్తులు కలిగిన జీవితం నీకు ఉన్నట్లయితే, పరిశుద్ధ జీవితము నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు మన యొక్క ప్రతి ఒక్క మొక్కుబడులను అంగీకరించేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క
మాటని, ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు బైబిల్‌లో అనేక మంది భక్తుల జీవితంలో నెరవేర్చాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు. అవును, నీ యొక్క మొక్కుబడులను ఆయన ఎదుట పెట్టి, నువ్వు విసిగిపోయావా? ఇంకా నాకు జవాబు రాలేదేంటి? ఇంకా దేవుడు అంగీకరించలేదేంటి? ఇంకా నా ప్రార్థనలకు ఇంకా జవాబు రావట్లేదేంటి? నేను అడిగింది దేవుడు ఎందుకు అనుగ్రహించట్లేదని నువ్వు సందేహపడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నీ మొక్కుబడులను అంగీకరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. మా పట్ల మీరు కలిగి ఉన్న ఆయా గొప్ప ఉద్దేశములను బట్టి వందనములు. అయా నీకే వేలాది స్తోత్రములు. బిడ్డలతో మీరు మాట్లాడిన చక్కని రీతిని బట్టి వందనములు. వాళ్ళు నీ ఎదుట ఏదైతే మొక్కుబడులు చేసుకుని ఉన్నారో, వాళ్ళ యొక్క ఉద్యోగం నిమిత్తం, ఆరోగ్యం నిమిత్తము, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఆయా గర్భఫలము కోసము, ఏదైతే వాళ్ళ మొక్కుబడులను ఎదుట పెట్టి ఉన్నారో అవన్నీ కూడా మీరు అంగీకరించి నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం బిడ్డలకు దయచేయమని, నీకు మహిమకరమైన కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించి నీ నామాన్ని పరచుకోమని కోరుచున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం. ఎవరైతే పుట్టినరోజులను, వివాహ దినములను జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.